ఎన్ని మార్లు కలిసినా ప్రయోజనం లేని, అంతేకాదు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి పలు ప్రాజెక్టులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు తరలించుకుంటూ పోతే నోరు మెదపని రాష్ట్ర బీజేపీ నేతలు అసలు ధర్నా అంటూ మీరు చేయవలసి వస్తే నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు మీరు చేయాలి ధర్నాన్ని అంటున్నా. మా తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వలేకపోతున్నాం, ప్రాజెక్టులు ఇవ్వలేకపోతున్నాం, అక్కడ ధర్నా చేయండి. అసలు ఏ మొహం పెట్టుకొని ఈరోజు ఈ 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి మా ప్రభుత్వ పని చేస్తారని చెప్పని మీ సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒకటి అమలు చేసుకుంటూ ముందుకు పోతూ ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లలో 51% ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ప్రజలు ఆశీర్వదించి ప్రజలు అండదండలు అందిస్తూ మీ ప్రభుత్వం ఉండాలని చెప్పని ఆశీర్వదిస్తే ఆ ఎన్నికల్లో మీకు డిపాజిట్ పోతే ఈరోజు ఎందుకు మీకు మా పార్టీ అంటే అక్కసో ఉంటున్నా, ఈ ప్రభుత్వం పైన ఎందుకు మీకు అక్కసో ఉంటున్నాం? అరే